చిన్నది చాలా పెద్ద స్కామ్ 17,000 కోట్ల స్కామ్ ఒకసారి అది కూడా ఈ హైదరాబాదులో అపర్ణ కన్స్ట్రక్షన్ ఉంటాయి కదా అపర్ణ అని మనకు చాలా విషయాలు తెలుస్తాయి కదా ఆ అపర్ణ 17,000 కోట్ల స్కామ్ ఏ విధంగా చేస్తారో ఒక్కసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తారు మిత్రులారా. ఇదిగో చూడండి ఊరంతా కబ్జా నిలదీస్తే అక్రమ కేసులు 17,000 కోట్ల స్కామ్. ఓకే కొండకల్ తండాలో బరి తెగించిన అపర్ణ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ పీటీ భూములపై కన్నేసిన అపర్ణ కంపెనీ ఓనర్ గ్రామ పెద్ద విక్రమ్ రెడ్డి 1980లో ఎకరం చొప్పున కొనుగోలు చేసిన గిరిజన రైతులు పేపర్ల మీదనే జరిగిన క్రయ విక్రయాలు ధరణి తర్వాత దర్జాగా రైతుల భూములని అపర్ణకి అప్పగించిన విక్రమ్ రెడ్డి రైతుల భూములే కాదు ఊరంతా కబ్జాకు స్కెచ్ ప్రశ్నించిన వారిపై కేసులు దాడులు చెరువు భూమిని సైతం వదలని అక్రమార్కులు హైడ్రా చర్యలు తీసుకోవాలని వినతులు అంటూ కొన్ని చూస్తా ఉన్నాం. ఆపరేషన్ కొండకల్ పార్ట్ 1 అట ఇది. ఊరంతా కబ్జా చేసి 800 ఎకరాల చుట్టూ 20 అడుగుల ఎత్తులో గోడ అది చాలదన్నట్టు చెరువు చుట్టూ నీళ్లు రాకుండా గోడ తండావాసులు బయటికి రాకుండా ఊరి చుట్టూ 5 అడుగుల గోడ కడుతూ బరి తెగించారు. కొండకల్ గ్రామాన్ని కబ్జా చేసి లిటిగేషన్ భూముల్ని కాజేసే కుట్రలో పాత్రదారులు ఉదయ్ కుమార్ రెడ్డి ఎస్ఎస్ రెడ్డి సివి రెడ్డి నడిపిస్తున్నది ఎవరు సూత్రధారి విక్రమ్ రెడ్డి దొరకగా తెర వెనుక ఉన్న బడా లీడర్లు ఎవరు 17,000 కోట్ల రూపాయల స్కామ్ స్కెచ్లో ఎవరెవరికి ఎంత ముడుతుంది పక్కా ఆధారాలతో తర్వాతి కథనంలో చూద్దామంటూ చూస్తా ఉన్నాం కదా. ఫస్ట్ దీని గురించి క్లియర్గా మీకు చదివేట ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ధరణి వచ్చాక సమస్యల పరిష్కారం దేవుడెరుగు కొత్తవి పుట్టుకొచ్చి చాలా మంది అనేక ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికీ న్యాయం జరగక ఆవేదన చెందుతున్నారు. అలాంటి వారిలో రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొండకల్ తండావాసులు కూడా ఉన్నారు. ఎప్పుడో 1980లో పేపర్ల మీదనే జరిగిన క్రయ విక్రయాల భూమిని సాగు చేసుకున్న వారిని అపర్ణ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ భూతం పట్టుకుంది. దీని నిర్వాహకుడు గ్రామ పెద్ద విక్రమ్ రెడ్డి బరితెగింపుతో తండావాసులు నరకయాతన అనుభవిస్తున్నారు. చివరకు పోలీస్ కేసులు ఎదుర్కొన్నారు. అసలు గొడవ ఏంటని స్వేచ్ఛగా ఇన్వెస్టిగేషన్ చేయగా సంచలన నిజాలు వెలుగుతున్నాయి. ఊరంతా కబ్జా స్కెచ్ గీసినట్లు తేలింది. లిటిగేషన్ భూముల్ని చెరబడుతూ దాదాపు 17,000 కోట్ల స్కామ్కు తెరదీశారు. అసలు ఈ వివాదం ఏంటి ఒకసారి చూద్దాం. కొండకల్ గ్రామ పంచాయతీ పెద్ద విక్రమ్ రెడ్డి నుంచి గిరిజన రైతులు 300 రూపాయల ఎకరం చొప్పున 1980 కాలంలో 80 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆ భూమి వారసత్వంగా వచ్చిన అక్కడ గిరిజన రైతులు సాగు చేసుకున్నారు. అయితే కేవలం కాగితాల మీదనే అమ్మకాలు జరిగాయి. ఎలాంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లేవు. ఇదే అదనంగా భావించిన విక్రమ్ రెడ్డి తనకు చెందిన అపర్ణ రియల్ ఎస్టేట్ కంపెనీ ద్వారా ఖాతంతో నడిపించాడు. వేరే చోట భూములు ఇప్పిస్తానని నమ్మబలికి రైతుల్ని నిండా ముంచాడు. రికార్డులు లేవనే సాకుతో పొజిషన్లో ఉన్న వారిని బెదిరిస్తున్నాడు. కాదు కూడదంటే గూండాలతో దాడులు చేస్తున్నారు. ఊరికి దొర అని నమ్మితే తమ నట్టేట ముంచాడు కన్నీళ్ళు పెట్టుకున్న బాధితులు. పీటీ భూములపైన కన్ను కొండకల్ తండలోని సర్వే నెంబర్లు 352, 62, 363, 64, 77లో ఉన్న భూములు అన్ని కూడా రక్షిత కౌలుదారు అంటే పీటీ భూములు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా దొంగ పత్రాలు సృష్టించి విక్రమ్ రెడ్డి అపర్ణ వాళ్లకు అమ్మేశారని చెబుతున్నారు స్థానికులు. సర్వే నెంబర్ 363లో టక్రియా వారసులకు అసైన్మెంట్ పట్టా 6 ఎకరాలకు ప్రభుత్వం ఇచ్చింది. కానీ తమ అసైన్డ్ భూమిపై కూడా విక్రమ్ రెడ్డి దొంగ పత్రాలు సృష్టించి భూములను ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. సర్వే నెంబర్ 363లో 11 ఎకరాలు, సర్వే నెంబర్ 377లో 3 ఎకరాల 25 గుంటల భూమి మిగులు భూమిగా విక్రమ్ రెడ్డి తండ్రి నరసింహారెడ్డి ప్రకటించారు. కానీ ఆ భూమిపై ఇప్పుడు దొంగ పత్రాలు తయారు చేసి ఆక్రమించుకోవాలని చూస్తున్నారని అంటున్నారు. బెదిరింపులు, దాడులు, కేసులు. సో ఈ విధంగా అందరిపైన కేసులు పెట్టి మొత్తానికైతే 100,000 ఎకరాల భూములను ఆక్రమించేసి ఇప్పుడు అపర్ణ కన్స్ట్రక్షన్స్ అవుతుందో దాదాపు 17,000 కోట్ల స్కామ్ చేయడం జరిగింది. సో దీనికి అండదండలు ఇచ్చింది ఎవరే అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేటీఆర్ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే కేటీఆర్ హయాంలోనే కేటీఆర్ ఎవరైతే ఉన్నారో అందరికీ పెట్టుబడిదారులందరికీ తొత్తుగా వ్యవహరిస్తూ వాళ్ళు ఇచ్చేటువంటి కమిషన్లకు కకృతిపడి అందరికి కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు చేసేటువంటి అరాచకాలకు వాళ్ళు 1 ఎకరం 2 ఎకరాలు పర్మిషన్ తీసుకుంటే 5 ఎకరాలు 10 ఎకరాల భూములు కూడా ఆక్రమించుకున్నటువంటి దాఖలాలు చాలా ఉన్నాయనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఖచ్చితంగా ఈ అపర్ణ మామూలు స్కామ్ కాదు, 17,000 కోట్ల స్కామ్. పాపం ఆ గిరిజన రైతులు ఎవరైతే ఉన్నారో దయచేసి గిరిజన సంఘాలు కూడా ఇమీడియట్గా దీనిపైన ఫోకస్ చేయాలి. గిరిజన సంఘాలు కూడా దీనిపైన మాట్లాడాలి. ఎవరైతే ఆ విక్రమ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన పైన ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇది హైడ్రా పరిధిలోకి రావాల్సిందే. హైడ్రా ఖచ్చితంగా దీనిపై దృష్టి పెట్టాల్సిందే. ఒకవేళ వాటి ఉంటే ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ మొత్తం కూడా కూల్చాల్సిందని చెప్పేసి కూడా నేనైతే కోరుతా ఉన్నాను మిత్రులారా. చిన్నది చాలా పెద్ద స్కామ్ 17,000 కోట్ల స్కామ్ ఒకసారి అది కూడా ఈ హైదరాబాదులో అపర్ణ కన్స్ట్రక్షన్ ఉంటాయి కదా అపర్ణ అని మనకు చాలా విషయాలు తెలుస్తాయి కదా ఆ అపర్ణ 17,000 కోట్ల స్కామ్ ఏ విధంగా చేస్తారో ఒక్కసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తారు మిత్రులారా. ఇదిగో చూడండి
ఊరంతా కబ్జా, నిలదీస్తే అక్రమ కేసులు, 17,000 కోట్ల స్కామ్. ఓకే, కొండకల్ తండాలో బరి తెగించిన అపర్ణ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్. పీటీ భూములపై కన్నేసిన అపర్ణ కంపెనీ ఓనర్ గ్రామ పెద్ద విక్రమ్ రెడ్డి. 1980లో ఎకరం చొప్పున కొనుగోలు చేసిన గిరిజన రైతులు పేపర్ల మీదనే జరిగిన క్రయ విక్రయాలు. ధరణి తర్వాత దర్జాగా రైతుల భూములని అపర్ణకి అప్పగించిన విక్రమ్ రెడ్డి. రైతుల భూములే కాదు, ఊరంతా కబ్జాకు స్కెచ్, ప్రశ్నించిన వారిపై కేసులు, దాడులు, చెరువు భూమిని సైతం వదలని అక్రమార్కులు, హైడ్రా చర్యలు తీసుకోవాలని వినతులు అంటూ కొన్ని చూస్తా ఉన్నాం. ఆపరేషన్ కొండకల్ పార్ట్ 1 అట ఇది. ఊరంతా కబ్జా చేసి 800 ఎకరాల చుట్టూ 20 అడుగుల ఎత్తులో గోడ, అది చాలదన్నట్టు చెరువు చుట్టూ నీళ్లు రాకుండా గోడ, తండావాసులు బయటికి రాకుండా ఊరి చుట్టూ 5 అడుగుల గోడ కడుతూ బరి తెగించారు. కొండకల్ గ్రామాన్ని కబ్జా చేసి లిటిగేషన్ భూముల్ని కాజేసే కుట్రలో పాత్రదారులు ఉదయ్ కుమార్ రెడ్డి, ఎస్ఎస్ రెడ్డి, సివి రెడ్డి నడిపిస్తున్నది ఎవరు? సూత్రధారి విక్రమ్ రెడ్డి దొరకగా తెర వెనుక ఉన్న బడా లీడర్లు ఎవరు? 17,000 కోట్ల రూపాయల స్కామ్ స్కెచ్లో ఎవరెవరికి ఎంత ముడుతుంది? పక్కా ఆధారాలతో తర్వాతి కథనంలో చూద్దామంటూ చూస్తా ఉన్నాం కదా. ఫస్ట్ దీని గురించి క్లియర్గా మీకు చదివేట ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ధరణి వచ్చాక సమస్యల పరిష్కారం దేవుడెరుగు. కొత్తవి పుట్టుకొచ్చి చాలా మంది అనేక ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికీ న్యాయం జరగక ఆవేదన చెందుతున్నారు. అలాంటి వారిలో రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొండకల్ తండావాసులు కూడా ఉన్నారు. ఎప్పుడో 1980లో పేపర్ల మీదనే జరిగిన క్రయ విక్రయాల భూమిని సాగు చేసుకున్న వారిని అపర్ణ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ భూతం పట్టుకుంది. దీని నిర్వాహకుడు గ్రామ పెద్ద విక్రమ్ రెడ్డి బరితెగింపుతో తండావాసులు నరకయాతన అనుభవిస్తున్నారు. చివరకు పోలీస్ కేసులు ఎదుర్కొన్నారు. అసలు ఈ గొడవ ఏంటని స్వేచ్ఛగా ఇన్వెస్టిగేషన్ చేయగా సంచలన నిజాలు వెలుగుతున్నాయి. ఊరంతా కబ్జా స్కెచ్ గీసినట్లు తేలింది. లిటిగేషన్ భూముల్ని చెరబడుతూ దాదాపు 17,000 కోట్ల స్కామ్కు తెరదీశారు. అసలు ఈ వివాదం ఏంటి ఒకసారి చూద్దాం. కొండకల్ గ్రామ పంచాయతీ పెద్ద విక్రమ్ రెడ్డి నుంచి గిరిజన రైతులు 300 రూపాయల ఎకరం చొప్పున 1980 కాలంలో 80 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆ భూమి వారసత్వంగా వచ్చిన అక్కడ గిరిజన రైతులు సాగు చేసుకున్నారు. అయితే కేవలం కాగితాల మీదనే అమ్మకాలు జరిగాయి, ఎలాంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లేవు. ఇదే అదనంగా భావించిన విక్రమ్ రెడ్డి తనకు చెందిన అపర్ణ రియల్ ఎస్టేట్ కంపెనీ ద్వారా ఖాతంతో నడిపించాడు. వేరే చోట భూములు ఇప్పిస్తానని నమ్మబలికి రైతుల్ని నిండా ముంచాడు. రికార్డులు లేవనే సాకుతో పొజిషన్లో ఉన్న వారిని బెదిరిస్తున్నాడు. కాదు కూడదంటే గూండాలతో దాడులు చేస్తున్నారు. ఊరికి దొర అని నమ్మితే తమ నట్టేట ముంచాడు కన్నీళ్ళు పెట్టుకున్న బాధితులు. పీటీ భూములపైన కన్ను. కొండకల్ తండలోని సర్వే నెంబర్లు 352, 62, 363, 64, 77లో ఉన్న భూములు అన్ని కూడా రక్షిత కౌలుదారు అంటే పీటీ భూములు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా దొంగ పత్రాలు సృష్టించి విక్రమ్ రెడ్డి అపర్ణ వాళ్లకు అమ్మేశారని చెబుతున్నారు స్థానికులు. సర్వే నెంబర్ 363లో టక్రియా వారసులకు అసైన్మెంట్ పట్టా 6 ఎకరాలకు ప్రభుత్వం ఇచ్చింది. కానీ తమ అసైన్డ్ భూమిపై కూడా విక్రమ్ రెడ్డి దొంగ పత్రాలు సృష్టించి భూములను ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. సర్వే నెంబర్ 363లో 11 ఎకరాలు, సర్వే నెంబర్ 377లో 3 ఎకరాల 25 గుంటల భూమి మిగులు భూమిగా విక్రమ్ రెడ్డి తండ్రి నరసింహారెడ్డి ప్రకటించారు. కానీ ఆ భూమిపై ఇప్పుడు దొంగ పత్రాలు తయారు చేసి ఆక్రమించుకోవాలని చూస్తున్నారని అంటున్నారు. బెదిరింపులు, దాడులు, కేసులు. సో ఈ విధంగా అందరిపైన కేసులు పెట్టి మొత్తానికైతే